ఇది ఏజ్ టూర్గా ఇలా ఈ కాన్సెప్ట్ మూలంగా మిమ్మల్ని అందరినీ కలవడం చాలా చాలా సంతోషం. అందరూ మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు అందరినీ ఎప్పుడు చూస్తుంటాను అన్ని మన మ్యూజిక్ ఫిల్మ్ రిలేటెడ్ ప్రెస్ మీట్స్లో. బట్ ఈరోజు ఈ యొక్క కొత్త రూట్లో మిమ్మల్ని అందరినీ కలవడం, కొత్త విషయం కోసం మిమ్మల్ని అందరినీ కలవడం, సో విల్ బీ వెరీ హ్యాపీ. చాలా చాలా సంతోషం మిమ్మల్ని అందరినీ కలవడంలో. సో ఇక్కడ నుంచి వాట్ యూ వాంట్, మాకు మీరు మీ సైడ్ నుంచి మాకు హెల్ప్ ఏం కావాలంటే to know this event is happening and the same time అంత సేఫ్ అండ్ సెక్యూర్డ్గా ఈ షోని కాన్సెప్ట్ని జాగ్రత్తగా అసలు ఎవరికి ఏ ఇబ్బందులు లేకుండా ఏ కష్టాలు లేకుండా వాళ్ళకి ఏ హ్యాజిల్ ఫ్రీ కాన్సెప్ట్ ఎలా చేయాలి అది మా మెయిన్ క్రైటీరియా అన్నమాట. అది మెయిన్ కాన్సెప్ట్. ఫస్ట్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్స్ ఎంత నీట్గా ఉండాలి, బోల్డ్ యూస్లో ఎంత బ్యూటిఫుల్గా ఈ ఫంక్షన్ సక్సెస్ఫుల్గా చేయాలి అని. సో మొత్తం ఎఫ్ఎండి కానీ దాని తర్వాత సేఫ్టీ అండ్ సెక్యూర్డ్ ఆఫ్ ది పీపుల్. సో అవన్నీ మేము జాగ్రత్తగా చూసుకుంటూ ద హోల్ టీమ్ ఈస్ వర్కింగ్ హార్డ్ ఫర్ ఇట్ అండ్ దట్స్ ఇట్. సో దిస్ టూర్ ఈస్ హ్యాపెనింగ్ ఆన్ June 13th ఇన్ హైదరాబాద్ అండ్ July 11th బెంగళూరులో చేస్తున్నాం అండ్ August 5th చెన్నై వీఆర్ డూయింగ్ August 5th చెన్నై August 5th అండ్ September 25th మన వైజాగ్లో చేస్తున్నాం అనమాట. సో వైజాగ్ విల్ బి అవర్ లాస్ట్ కాన్సర్ట్. సో దిస్ ఇస్ అవర్ 4th city లైనప్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పెద్ద బ్యానర్తో స్టార్ట్ చేద్దాం మన హైదరాబాద్లో అండ్ సో ఇంకా లెఫ్ట్ యూ. సో ఐఎమ్ వెరీ థ్యాంక్స్. చెప్పండి. Yes, so I request Joint Director of ACTC, Charan Garu, please join us on the stage. Lovingly we will call him Charan Garu. So please stage pay to join us in request chestunanu. So Tamil Garu nilabadi untaranta, okay? Yes. సో ఆల్ నేను చేసే ఇది కన్ఫర్మ్గా చారిటీకి వెళ్తుంది. అది ఎంత వెళ్ళింది ఎవ్రీథింగ్ షో అయిన 1 weekలో నేనే పబ్లిక్లో నేనే ఒక ప్రెస్ నోట్ డెఫినెట్గా ఇస్తాను. ఓకే, అంటే నాకు చాలా చేయాలని ఉంది. రోజు నేను ఐ సీ సో మెనీ థింగ్స్, అనాథాశ్రమాలు కానీ, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఇండియా ట్రస్ట్ కానీ, సో మెనీ థింగ్స్. సో వాట్ ఎవర్ మనీ ఐఎమ్ మేకింగ్ ప్రాఫిట్ ఇన్ దిస్ కాన్సెప్ట్ డెఫినెట్లీ విల్ గో టు చారిటీ అండి. డెఫినెట్గా 1 week ఆఫ్ టైంలో అది ప్రెస్ నోట్ ఇస్తాను. ఓకే, ఈ 4 ప్లేస్లో చేస్తున్నారు కదా, ఈ 4 ప్లేస్లో ఈ ఉండే ప్లేలిస్ట్ ఏదైతే ఉందో ఎక్స్క్లూజివ్ కమన్ గా ప్లేలిస్ట్ అయినా లేకపోతే ఏమైనా అవుట్ ఆఫ్ ది బాక్స్ వెళ్ళిపోయారు? నా ప్లేలిస్ట్ నాకే 44 పాటలు ఉన్నాయి. అది ఎలా కరెక్ట్గా కోరియోగ్రాఫ్ చేసి ఎలా చేయాలి మొత్తం టీమ్ అసలు బ్రెయిన్ స్టార్మ్ చేస్తున్నాం అనమాట. సో అండ్ మనకి తమిళ హిట్స్ ఉన్నాయి, దాంట్లో పునీత్ రాజ్కుమార్ గారితో హిట్స్ కూడా ఉన్నాయి. సో ఇవన్నీ కన్వర్టివ్గా అన్ని డిసిషన్స్ తీసుకుని అండ్ తమిళ్లో కూడా మనకి గ్రేట్ హిట్స్ ఉన్నాయి. సో ఇవన్నీ కరెక్ట్గా తీసుకుని ఎలా ఈ మొత్తం ఈ సౌత్ ఇండియా టూర్ని ఎలా బ్యూటిఫుల్గా ప్లాన్ చేద్దామని చేస్తున్నాం. ఓకే అండి, ఇంకొక క్వశ్చన్ ఇది. నో ప్రాబ్లం, కొంచెం ముందు రానా? కూర్చోండి. ఇంకొకటి అండి, ఇక్కడ ఆడియో కంపెనీలు పర్మిషన్ తీసుకోవాలనేది ఒకటి వినపడుతుంది ఎక్కువ. మీ పాటలకు కూడా మీరు పర్మిషన్ తీసుకోవాల్సిన పొజిషన్ ఉందా? ఏంటి పరిస్థితి దాన్ని? వాట్ ఇస్ దట్? ఐపీఎల్ఎస్ పర్మిషన్స్ తీసేసుకుంటాం. ఓకే, అది వెరీ ఇంపార్టెంట్. ఓకే, అంటే మనం డెఫినెట్గా విల్ ఫాలో ఆల్ ది ప్రోటోకాల్స్. అది వెరీ ఇంపార్టెంట్. అది ఎవరైనా సరే ఫాలో అవ్వాల్సిందే. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అండి. ఓజీఎం టైటిల్ పెట్టారు, దీంట్లో ఆల్ మిక్స్ అందరి హీరోల పాటలు ఉంటాయా? అందరి హీరోల పాటలు ఉంటాయి డెఫినెట్గా. ఓజీ అనేది నేను తీసుకున్న ఒక టూర్ కమన్ లైవ్ ఇన్ కాన్సెప్ట్ రుద్దు బోర్డు కొట్టేసింది. సో సంథింగ్ ఒక ఐకానిక్ గా ఒక పేరు ఉంది కాబట్టి మనకు లైఫ్ లో ఆ బ్లెస్సింగ్ వచ్చింది. కాబట్టి ఇప్పుడు నేను చెప్పాను కదా ముందరే అని గారికి ఎలా హుక్కున్ టూర్ తను వేసుకుని ఎంత బాగా చేసుకున్నావు, ఎంత బ్యూటిఫుల్ గా తీసుకెళ్లారు. సో అలా మనం జరిగిన మన ఓజీ టూర్ని, మన ఓజీ అనే ఒక టూర్ని అన్ని జాగ్రత్తగా ఇంకా బ్యూటిఫుల్ గా తీసుకెళ్దాం అనుకుంటుంది. అంటే ఇలాంటి ఈవెంట్స్ చేయడం వల్ల మీకు ఇంకా వర్క్ చేయాలి అని ఒక బూస్టప్ అనేది బిల్డప్ అవుతుంది. డెఫినెట్ అండి, బికాస్ ది పబ్లిక్ ఇంటరాక్షన్ వెరీ ఇంపార్టెంట్. నా దగ్గర వచ్చే మ్యూజియంస్ కూడా అదే చెప్తాను. మీరు చాలా షోలు చేయండి,
సో మీకు ఏ పాటలు వర్కౌట్ అవుతుందో తెలుసు, ఏ పాటలకి చప్పట్లు కొడతారో తెలుస్తుంది కదా. సో డీలింగ్ విత్ ద పబ్లిక్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దిస్ కాన్సెప్ట్ విల్ ఆల్వేస్ మమ్మల్ని ఈ పాటకి ఇంత బ్యూటిఫుల్ గా అప్లాస్ వస్తాను, ఓకే ఓకే ఇది బాగా దే ఆర్ లైకింగ్ ది మోస్ట్ అని అనిపిస్తుంది. ఏ పాటకి డాన్స్ ఆడుతున్నారు, ఏ పాటకి చప్పట్లు కొడుతున్నారు అని మనకు తెలిసిపోతుంది అనమాట. సో ఇట్స్ గుడ్ పబ్లిక్ రిలేషన్ అండి యాక్చువల్లీ. ఎక్స్క్లూజివ్ గా ఇంకా రివీల్ చేయని వాటిని మీ కన్సెప్ట్ లో రివీల్ చేసే అవకాశం ఉంది రాబోయే. ఒక పాట చేద్దాం అనుకుంటున్నాం వైజాగ్ లో. సో పర్మిషన్స్ అన్ని తీసుకుంటున్నాము. సో ఆల్రెడీ దీని ముందర సినిమా చేసిన ఒక సాంగ్ ఉంది, అది ఆ రోజు September 25th రిలీజ్ చేద్దాం ప్లాన్ చేస్తున్నాం. ఎనీ సెలబ్రిటీస్ విజిట్స్ కూడా ఉంటాయా మీకు? చాలా మంది వస్తున్నారు, ఒక్కొక్కరుగా మాకు ఇన్వైట్స్ నిన్నే వచ్చాయన్నమాట. సాటర్డే వచ్చింది మాకు ఇన్వైట్స్. సో ఈ ప్లాన్ టు గో విత్ ద ఫ్లో అనమాట. సో ఎవరెవరు వస్తున్నారు, బికాస్ సెలబ్రిటీస్ ని పిలిచినా కరెక్ట్ గా ఎవరు హ్యాసిల్ ఫ్రీగా పబ్లిక్ కి డిస్టర్బెన్స్ లేని ఒక సెలబ్రిటీస్ ఉంటారు కదా, వాళ్ళు వస్తే మాకు ఇంకా హ్యాపీ. రోడ్లు ఇదే బ్లాక్ అయిపోవడాలు, మళ్ళీ వాళ్ళకి హ్యాసిల్ ఫ్రీగా ఉండకూడదు కదా. సో అలా ఆలోచిస్తాం అనమాట. ఐఎమ్ టాకింగ్ విత్ ఎవ్రీవన్. మాకు ఎవరు వచ్చినా ఐ బీ హ్యాపీయెస్ట్. బట్ నా కోసం ఎవరు వస్తున్నారో, తమిళ కోసం ఎవరు వస్తున్నారో డెఫినెట్ గా వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్తాం. 2 more days లో ఒక అప్డేట్ అనేది అందరూ వెయిట్ చేస్తా ఉన్నారు. ట్రిపుల్ 1 దాని వరకు అయిపోయిందా? అయితే ఆల్మోస్ట్ ఇవాళ అయిపోతుంది. మీరు బాలకృష్ణ గారి సినిమా అనగానే కొద్దిగా పునగా వచ్చేస్తుంది. గోపిచంద్ మల్లన్ గారు కూడా ఒక ట్వీట్ వేశారు, నువ్వు సృష్టించబోయే ఉద్దేశం గురించి వెయిట్ చేస్తున్నాను. సో ఏంటి ఎలా ఉండబోతుంది? 2 days లో నిజంగా నేను నెవర్ బీన్ ఫేక్ గా నేను ఎప్పుడు లైఫ్ లో నాకు హై అవుతే హై డెఫినెట్ గా పనిచేసుకుంటాను. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మామూలుగా లేదు అయితే తీసారు, అసలు వేరే లెవెల్లో తీశారు. అసలు ఆ బాలయ్య గారిని మీరు అందరూ చూస్తారు కదా, వేరే లెవెల్లో చూస్తారు. ఇది అన్ని ఇప్పుడు జరిగే అన్ని సినిమాలు ఇట్లు వచ్చిన డెఫినెట్ గా బ్లాక్ బస్టర్ సినిమా. నేను అఖిల్ గారికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అయిపోతుంది సినిమా. అండ్ ఆదర్శ కుటుంబం అసలు అది ఎన్ని రోజులు ఆడుతుందో ఎవరికి తెలియదు, అలా ఉంది సినిమా. అసలు అంత ఫన్గా ఉంది అసలు వెంకటేష్ గారి ప్రీతం గారి కాంబినేషన్ లో. అండ్ బాబీ సినిమా కూడా చిరంజీవి గారి సినిమా. అసలు పర్టికులర్ గా ఒక దానికి మాత్రం పాట హిట్ అవ్వదు. ఇట్ హాస్ టు వర్క్ ఫర్ సో మెనీ థింగ్స్. ఇప్పుడు నేను మొన్న చూసినా కూడా, మొన్న మైకిల్ జాక్సన్ సినిమా వచ్చినా కూడా గన్స్ అండ్ రోసెస్ పెట్టుకుని అందరూ ఎంజాయ్ చేశారు. సో దిస్ కాన్సెప్ట్ విల్ వర్క్ మ్యాజిక్ అండి. పీపుల్ బికాస్ మా ప్లేలిస్ట్ మేమే చూస్తుంటే మాకే అసలు ఎనర్జీ తట్టుకోలేకపోతాం. దీన్ని ఎలా ప్రజెంట్ చేయాలి అంటే ఒక్కొక్క పాటకి జరుగుతాయి ఫైర్వర్క్స్ కానీ, ఎల్ఈడీస్ కానీ, 3Ds వర్క్ కానీ, డాన్స్ కానీ. సో కొంచెం సన్నపడినట్టు కనిపిలే. అవును ఇవన్నీ లాస్ట్ 15 రోజులుగా డాన్స్ ఆడి విపరీతంగా అసలు ఇంకా వేరే లెవెల్ గా చేస్తున్నాం అనమాట. అలా అదే ఇప్పుడు కంపారిటివ్ కానీ ఈ స్టేజ్ షోస్ లో నిజంగా డాన్స్ పెర్ఫార్మెన్స్ కూడా డైలీ కానీ డాన్స్ కూడా చేస్తూ ఉంటారు. మీ నుంచి ఈ షోల్లో ఎక్కడైనా అది ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అవును, ఫుల్గా ఉన్నాయి. అంటే మన యాక్చువల్గా మన బీర్లా నాయక్ పాట మాది బేసిక్ స్టార్ట్ ది మాస్ సాంగ్స్ అనమాట. సో అక్కడ నుంచి కుర్చీ నడకబెట్టి దాకా దాదాపు ఒక 32 పాటలు ఉన్నాయి. అసలు 32 పళ్ళు ఊడిపోయి అంటే హీరోయిన్స్ తో స్టేజ్ మీద డాన్స్ కూడా చూడొచ్చా? మన వాళ్ళని ఇబ్బంది పడ్డాం, మనం ఇబ్బంది పడ్డాం. తమ్మన్ సార్ తర్వాత నేనేంటంటే ఇంతకుముందు మామూలుగా మీకు అంతకుముందు ఎలా పేరు ఉన్నా కానీ రీసెంట్ గా అయితే నందమూరి తమ్మన్ గానే మీకు బాగా పాపులర్ అయిపోయింది. కరెక్ట్ గా 2 days లో బాలయ్య బర్త్డే వస్తుంది. ఈ బర్త్డే స్పెషల్ మీ పేరు వస్తున్నా కానీ ఆయన గురించి ఏం చెప్తారు? మైండ్ బ్లోయింగ్ పీస్ డెఫినెట్ గా చాలా టర్న్అప్స్ ఉంటుంది. సో మా బాగా గోపి అసలు మామూలుగా తీయలేదు. అంటే కాంతారా కెమెరామెన్ వచ్చాడు గోపికి. సో కోతి కొబ్బరికాయకి దొరికినట్టు అనమాట. ఇంకా అసలు విజువల్ గా చంపేశాడు, వేరే లెవెల్లో తీసుకెళ్లారు. బాలయ్య గారు నెవర్ సీన్ బిఫోర్ అండి, అంతే చెప్పగలను. అది సో June 10th పీపుల్ లాగా బ్లాస్ట్ డెఫినెట్ గా. తమన్ అనే ఇప్పుడు రెహమాన్ గారు మళ్ళీ చాలా కాలం తర్వాత పెద్దతో రీఎంట్రీ ఇవ్వడం, సినిమా చాలా పెద్ద హిట్ అవ్వడం, ఆయన పాటలు బాగా మొత్తం జనబాహుల్యంలోకి బాగా వెళ్ళడం, ఇవన్నీ మళ్ళీ రెహమాన్ గారిని కాంపిటీషన్ అవుతారు అనే ఫీలింగ్ ఏదైనా ఉందా? కాంపిటీషన్ అని చెప్పలేము, ఇట్స్ గ్రేట్ లెర్నింగ్. మనం ఇప్పుడు ఆయన ఏజ్కి ఇంకా కూడా ఆయన ఒక 28-year-old 27-year-old కాంపిటీషన్ ఇస్తున్నారు అంటే మంచి విషయం కదా, అది నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదే గారు కూడా అసలు ఆయన 75th year ఆయన స్టూడియో కట్టారు, ఇది రికార్డింగ్ స్టూడియో. అసలు అది ఎంత పెద్ద విషయం, ఎంత మంచి విషయం అది. అసలు ఎంత ధైర్యం ఇస్తుంది మనకి.
మనం ఇప్పుడు మనం ఈ ఏజ్ లో మనం ఇంకా ఎంత చేయాలి? 75 ఇయర్స్ అప్పుడు ఆయన స్టూడియో కడుతున్నారు, రికార్డింగ్ స్టూడియో కట్టారంటే అది హార్ట్ ఆఫ్ చెన్నైలో కోడంబాకంలో ఆయన ఒక 3 స్టోరీ బిల్డింగ్ స్టూడియో కట్టేవాళ్ళు. ఆయనకి ఎంత నమ్మకం ఉండాలి లైఫ్ లో, ఎంత బిలీవ్ చేయాలని లైఫ్. సో ఇట్స్ ఆల్ గుడ్, సో వీ షుడ్ టేక్ ఓన్లీ గుడ్. సో రెహమాన్ గారు ఈ రోజు మాకు అది సక్సెస్ అవ్వాలని మేము అందరం ప్రే చేసుకున్నాం. డెఫినెట్ గా చక్రి వచ్చేప్పుడే ఫిక్స్ అయిపోయాం, డెఫినెట్ గా మ్యూజికలీ పెద్ద కొట్టారని. చక్రి నా ఫేవరెట్, నా ప్లేలిస్ట్, నేను ఆర్బడి వెళ్తే ఆ పాట వేసుకునే ఉంటాను. ఇట్స్ గుడ్ లర్నింగ్, అంటే అది గుడ్ లర్నింగ్. ఐఎమ్ సో హ్యాపీ మన సీనియర్ మ్యూజిక్ ఇంకా మనకి ఇంకా చాలా ఉందా పరిగెత్తడానికి, ఇంకా పరిగెత్తాలని చెప్పి దే ఆర్ మేకింగ్ us run. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో తమన్ పేరు ఎంతసేపు కూడా అన్ని బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్, అన్ని పెద్ద బిగ్ ప్రాజెక్ట్స్, జిగాంటి కలోజల్ ప్రాజెక్ట్స్ తోనే లింక్ అయి ఉంటుంది తమన్ ట్రావెల్ అంతా కూడా. అండ్ ఈ ఇన్ ఎడిషన్ ఈ ప్రోగ్రామ్స్, సో యూఆర్ పాజ్లెస్లీ బిజీ, ఎక్కడ కూడా గ్యాప్ అన్నది లేదు. ఈ చిన్న సినిమాలు కొత్త డైరెక్టర్లు వచ్చినప్పుడు ఒక బడ్జెట్, రీజనబుల్ బడ్జెట్ లో వాళ్ళు సినిమాలు చేసేటప్పుడు కెన్ దే అప్రోచ్ యూ? డెఫినెట్లీ ఐఎమ్ ఓపెన్. ఇట్లా ఒరిజినల్ అన్ని చేస్తున్నాను. ఓకే, దట్ ఫిల్మ్స్ అలాట్. సో ఆ పాటలు ఇంకా 3 పాటలు వస్తున్నాయి, అసలు మైండ్ పాటలు అన్ని దాంట్లో. తెలుగులోనే అప్పుడు అలానే చేశాను, దాని తర్వాత లైఫ్ ఫెయిలియర్ చేశాను. సో బిజినెస్ మ్యాన్ నాయక్ చేసినప్పుడు లైఫ్ ఫెయిలియర్ చేశాను. రెమ్యునరేషన్ నేను తీసుకోలేదు ఆ సినిమాకి, జస్ట్ ఐ వాంట్ టు హ్యావ్ ఎ వెంట్ అవుట్, ఒక మంచి మెలడీస్ చేద్దామని. నా చిన్నప్పుడు హీరోయిన్ కూడా అలానే చేశాను. సో ఐ వాంట్ టు వర్క్ విత్ సో మచ్ ఆఫ్ యంగ్ డైరెక్టర్, సో దట్ మేక్ చాలా నెట్ఫ్లిక్స్ సిరీస్ చేయడం కూడా ఐడియా. ఇవన్నీ ఇట్ ఓపెన్ న్యూ గ్రౌండ్స్ ఫర్ అస్, న్యూ స్పేసెస్ ఫర్ అస్. అండ్ రియల్లీ చాలా వెయిటింగ్ ఉంది దానికోసం. యాక్చువల్లీ ఫెంటాస్టిక్. లివిన్ పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. మంచి మంచి సింగబుల్ సాంగ్స్ అన్ని కూడా, మంచి హాంటింగ్ ట్యూన్స్. వచ్చే ఇంకో 2-3 పాటలు కూడా చాలా బాగుంటాయి లెమన్ లో. సో ఆల్ సాంగ్స్ అంటే నేను ఎప్పుడు నమ్ముతాను, స్క్రిప్ట్ చాలా బాగుందంటే పాటలు డెఫినెట్ గా దానికి బాగా కుదురుతాయని నేను చాలా నమ్ముతాను దాంట్లో. సో ఈ సినిమాకి ఇప్పుడు నేను చేసే అన్ని సినిమాలు లైక్ నేను చెప్పిన లైన్అప్ లో ఎవ్రీ ఫిల్మ్ ఇస్ బ్లాక్ బస్టర్. అది అయితే గివ్ యూ రైట్ వర్డ్ ఇప్పుడే. సో అన్ని చాలా అంటే ఇంకా వాళ్ళ సైజు పట్టుకుని అది ఎంత చేస్తుందో నాకు తెలియదు కానీ, బట్ ఎవ్రీ ఫిల్మ్ ఇస్ గోల్డ్ ఫర్ మై. ఇప్పుడు వచ్చే సినిమాలు కానీ వచ్చే పాటలు కానీ అన్ని చాలా అద్భుతంగా ఉండిపోతున్నాయి. అంటే ఇప్పుడు బడ్జెట్ మీరు చేయడానికి రెడీగా ఉన్నారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. నేను మనీ పర్సన్ కాదండి, నేను సాటిస్ఫాక్టరీ పర్సన్. నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వాలి, నా జాబ్ ఇట్ షుడ్ గివ్ మీ సాటిస్ఫాక్షన్. ఐఎమ్ హ్యాపీ విత్ దట్. అంటే స్క్రిప్ట్ నచ్చితే చేస్తారు అంతే. అంతే కదా, అంతే. సో అండ్ ఐ వన్స్ అగైన్ రియల్లీ అప్రిషియేట్ లెనిన్ పెద్ద హిట్ అవుతుందన్న టాక్ బయట కూడా ఉంది. దానికి మీ వైపు నుంచి సపోర్ట్ సాంగ్స్ రూపంలో ఇచ్చినందుకు అండ్ ఐఎమ్ రియల్లీ. నిజంగా అఖిల్ చాలా నలిగాడు ఈ సినిమాలో, పాపం చాలా చాలా కష్టపడ్డాడు. అసలు నిజంగా చాలా చాలా కష్టపడ్డాడు. అఖిల్కి డెఫినెట్ గా పెద్ద హిట్ రావాలి, మేము చాలా ప్రే చేసుకున్నాం. నా తమ్ముడు లాగా అతను, బికాస్ ఆల్ ప్లే క్రికెట్, ఐ అండర్స్టాండ్ సో మచ్, చాలా వెరీ జెన్యూన్ హార్ట్ అఖిల్ని. సో ఐ థింక్ దిస్ ఫిలిం షుడ్ గివ్ లాట్స్ ఆఫ్. బాగా మంచి రగ్గడ్ గా, రస్టిక్ గా, మ్యాన్లీగా, మ్యాస్కులిన్ గా ఉన్నాడు ఈ సినిమా. చాలా కష్టపడ్డాడు, డెఫినెట్ గా చాలా మంచి పేరు వస్తుంది తనకి. థ్యాంక్ యూ సార్. సార్ తమ్ముడు గారు, ఇవన్నీ బ్లాక్ బస్టర్స్ మాస్ పోనగాలు వచ్చేటట్టుగా మీ మ్యూజిక్ ఉంటుంది. మరోవైపేమో బాక్సులు బద్దలవుతున్నాయి, సౌండ్ బాక్స్ కూడా ఫెయిల్ అవుతున్నాయి. తర్వాత గుండెల్లో కూడా దడదడ కూడా ఉంటుంది యూత్కి. కొంతమంది బీపీ ఉన్నాడు కూడా ఎక్కువ ఇబ్బంది పడతారు. అంటే అంత సౌండ్ మీరు దాంట్లో చూపించడానికి కారణం ఏంటి? ప్రెసెంట్గా ఉండే ఏదన్నా మళ్ళీ మీ నుంచి ఆశించవచ్చా? అంటే సినిమా బట్టి, ఇప్పుడు కంటిన్యూస్ గా ఫైట్లు ఉంటే మ్యూజిక్ కూడా హెవీగా ఉంటుంది. స్క్రిప్ట్ బట్టి అండి, అక్కడ వాళ్ళు కొద్దిగా వస్తుంటే నేను కొట్టాలి, అది ఎంత ప్రాబ్లం. సో వాట్ ఈస్ ఫిల్మ్ స్పీకింగ్ ఐ హావ్ టు డూ. అక్కడ వాళ్ళు ప్రేమించుకుంటే నేను ప్రేమించినట్టే కొడతాను, అక్కడ వాళ్ళకు ప్రేమిస్తే కొద్దిగా వచ్చేలా కొట్టను. సో నాకు కూడా నేను కూడా అన్ని వెరైటీలు అని ఆలోచిస్తున్నాను. ఇది స్పీకర్ తేలడాన్ని నాకు అర్థం కావట్లేదు. మేబీ అది నేను కొంచెం ఆలోచించాలి, అది ఎందుకు జరుగుతుంది అని ఒకసారి నేను దాని గురించి కొంచెం ఆలోచిస్తాను. ఇది సినిమాలో కొంతమంది కొడితే మ్యూజిక్ సాహిత్యం అనేది అంటే డౌన్ అయిపోతుంది, మ్యూజిక్ హైలైట్ అవుతుంది. ఈ దృష్టిగా వచ్చింది ఎప్పుడన్నా? చాలా వస్తాయి, అవి దృష్టిగా వస్తాయి, దృష్టిగా కూడా వస్తాయి చాలా. అది మేము చాలా జెన్యూన్ గా తీసుకుంటాం, కొన్ని నేర్చుకుంటాం, కొన్ని వెంటనే అప్లై చేసి ఎందుకు ఇలా జరిగిందని ఆలోచిస్తాం కూడా. చరణ్ గారు. సరే థ్యాంక్ యూ.
ఇంతకుముందు మీ షోస్ కూడా కొన్నింటికి నేను వచ్చాను. ఇళయరాజా గారి షో అయితే ఎక్స్ట్రాడినరీగా బాగా ఎంజాయ్ చేశారు. అంటే ఈ వైపు ఈ మధ్య బాగా ఎక్కువ మ్యూజిక్ కాన్సెప్ట్. సో ఆ సక్సెస్ సీక్రెట్ గురించి ఏం చెప్తారు? No, I can't dub for you. మళ్ళీ No, he said we did Ilayaraja concert and all, like it was very happy, you enjoyed a lot, and the new concert vibe is growing again. What is your point on that? Yeah, Because in future he also wants to produce. yeah, thank you so much for this. And people like Taman Garu, when we first asked him, we are extremely happy to join hands with him. Because when we spoke to him, he said, OG tour chestamanaru. Tour cheste vibe, you all know the Gen Z's vibe. And people like him, they have to support us. And of course, he's more than anything, he's like a brother. No, you are not replying to his question. You are raising me. He's asking the concert vibe what you brought with Ilayaraja sir. He is very happy that the ACTC has brought Ilayaraja sir concert. And then your question. So ఆ సింగర్స్ కూడా congratulating you for that concert. అది సింగర్స్ కూడా Previous concert you have done. Yeah. Okay. We have done a lot of previous concerts, like తెలుగులో అడగండి, ఇంగ్లీష్లో అడగండి, నాకు కష్టంగా ఉంది. సార్ తమిళ మీరు చెప్పండి, సింగర్స్ మీతో పాటు ఇంకా ఎవరెవరు సింగర్స్ ఉంటారు? పోస్టర్లు ఉన్నారు కదా, అందరూ ఉన్నారు. ఇప్పుడు నేను ఒక పేరు మిస్ అయ్యాను అనుకోండి, వాళ్ళు అలిగి కూర్చుంటారు. నాకు బాగా ఆ ఫోటో ఇన్స్టా ప్రొఫైల్లో Hi, Taman. అబ్బా చెప్పండి. You are acting in Tamil and Indian movie, right? Yes, yes. So can we see you act in Telugu cinema and Indian? No. You are not in. No. I don't know how the director convinced me. I'm still in awestruck like mode, like how he convinced me to act. I don't want to act in life because I'm regularly acting in my life. That's already happening. But this event really is so special. And when I was saying, I started dubbing recently for the film, such a blockbuster film. So whenever I'm coming, the film is completely full. I don't know because of my size or whatever it is. But event really is a magic. We are also excited to see you on screen. Yes, definitely. July 10th we are releasing the film. Definitely we'll be having all smiles in the film, yeah. Mr. Charan, see, how do you describe your travel with this kind of events? Is it philanthropic business, or what is your real drive and motivation behind these? basically we want to give good entertainment to the public audience. And we have to bring all the regional languages. Okay. So many international events are happening. So we want to do regional languages and motivate more. The concerts are happening now. So these 3 hours people can have a proper enjoyment. But what Taman says Okay. is exactly diagonally contradictory point. He wants to donate as a token of charity to the society. And do you observe anything of such kind? Yeah. We are doing it after the Kasi tour. Okay. We'll give a press release. Okay. And we are giving for some social cause also we are donating. So the charity that he is announcing, it is from the event side or from his personal side? No, it's from my personal side. That's what it is. That's whatever I'm taking as my recommendation for this concert, everything is going to be charity. Fantastic. That's what I'm exactly asking. Then what is your part in this? Because I've always been in that principle, what I'm learning from Indian Idol and from my concerts, everything is going, because my hard work, my earnings are there from my films, so I'm very happy with that. So these concerts and this Indian Idol and whatever TV shows and whatever I play in cricket, the money I'm getting, I think I'm already full, I'm complete. So whatever, that is all, it came like a blessing for me. So the blessings has to go into a different good cause. So I've been patronizing from the day I started Indian Idol. So Indian Idol, cricket, concerts, whatever money I'm getting, it will all go to charity from my side. A highly magnanimous and highly appreciable, commendable thing that you are doing, Mr. Taman. That's what exactly I asked you from your side. Of course, even we are also doing a part of, we have done for all the shows, we make a small part for, we are a type for the acid attack victims for skin donation. Okay. So we do a part
every time. Skin donation for skin donation. Acid with సార్ ఆయన ఒక మితభాషి, ఆయన ఏమైనా తప్పుగా మాట్లాడేస్తే ఆయన ఒకలాగా ఉంటుంది అన్నమాట. సో ఆయన కొంచెం తక్కువ మాట్లాడేసి రమణ గారు the best and smallest question I can ask him is, what is your full name? My name is Saravanan Vasu. That's good. శరవణన్ వాసు. ఓకే, నాకు ఇప్పుడే తెలుసు. ఓజీ టూర్ అని పెట్టారు. ఓజీ టూర్ గురించి అడగకపోతే బాగోదు. అండ్ సుజిత్ గారు ఆల్రెడీ స్క్రిప్ట్ రాస్తారన్నారు. అదే బాగుంది సార్, మీరు మామూలుగా మ్యూజిక్ కొడితేనే స్పీకర్లు అవి పగిలిపోతున్నాయి. సో మీ ఫ్యాన్స్ కి ఒక కోరిక ఉంది, సోషల్ మీడియాలో ఈ మధ్యన ఎక్కువగా చూస్తున్నాం. మీరు ఒక ఫుల్ లెంత్ మైథాలజీ మూవీకి పనిచేసే అవకాశం ఉందా? డెఫినెట్గా రావాలి, వెయిటింగ్ ఫర్ దట్. సో డెఫినెట్గా వస్తుంది. అండ్ త్వరలో అనౌన్స్ చేస్తాం. గాడ్ ఆఫ్ వార్ అని చెప్పండి సార్. గాడ్ బ్లెస్. దీని టికెట్ ప్రైస్ అది ఏమైనా డిసైడ్ చేసుకున్నారా? అన్ని బుక్ మై షోలు ఉంది. మీరు యాప్ చూడరా? ఏంటి బ్రదర్? అంటే డేట్ కూడా ఇదివరకు ఒకసారి ఆల్రెడీ ఇంతకుముందు డేట్ పెట్టారు, మళ్ళీ డేట్ కూడా మార్చారు కదా. అది చూసారా? 6వ తారీఖు ఎంత పెద్ద కుంభవర్షం కురిసింది చూసారా? అసలు చూసారా? క్లౌడ్ ఎగ్జాక్ట్లీ జూబ్లీస్ లోనే కురిసింది వర్షం. కరెక్టే. మరి బుక్ చేసుకున్న వాళ్ళు అందరికి రిఫండ్ జరిగింది. అప్పుడు ఎవరైనా రీఫండ్ ఉంటుంది కదా, బుక్ మై షోలో ఉంటుంది. ఎంత డేట్ చేంజ్ అని వచ్చింది అని అడుగుతున్నాను. క్రౌడ్ ఐఎండిబి రిపోర్ట్ వీళ్ళకి వచ్చింది. ఫస్ట్ 28కే వచ్చింది ఐఎండిబి రిపోర్ట్. 1 వీక్ ముందర వీళ్ళకి రిపోర్ట్స్ వచ్చింది. సెంట్రల్ టెక్నికల్ డెసిషన్స్ కూడా కొంచెం తీసుకున్నాం. ప్రమోషన్స్ కూడా చాలా పెంచాము జస్ట్ లాస్ట్ 3-4 days లో. సో ఈ ప్రొడక్షన్ గా దే ఆర్ వెరీ హ్యాపీ. బ్రదర్ 6th కి ఉన్నది, 13కి ఉన్నది. బట్ ఆ రోజు చాలా వర్షం, కరెక్ట్గా 4:30 నుంచి 6:30 దాకా అసలు మామూలు వర్షం కురవలేదు ఆన్ 6th. సో దట్ వాస్ ద మెయిన్ రీజన్. అది కాకుండా కూడా వాళ్ళకి ముందరే బికాస్ వాళ్ళ కాన్సెప్ట్, బికాస్ ఆసిమాసి ప్రొడక్షన్ కాదు కదా, ఇది 2.5 కోట్ల ప్రొడక్షన్ వాళ్ళకి. స్టేజింగ్, లైటింగ్, ఎల్ఈడీస్, బాంబే నుంచి ఇంజనీర్స్, ఫైర్ వర్క్స్, పైరోస్, ఎన్నో విషయాలు ఉన్నాయి. సేఫ్టీ కన్సర్న్స్, అక్కడ బోల్డ్ లో శాండ్ పోయడాలు కానీ ఎన్నో, ఆల్మోస్ట్ లైక్ 100 లారీస్ శాండ్ ఫిల్ చేయాలి. ఆసిమాసి విషయాలు కాదు, కాన్సెప్ట్స్ అయినా ఉంటాయి. సో దాంట్లో ఎఫ్ఎండి, జనాలకి వాటర్స్, దీని వాటర్ ఫుడ్ అన్ని వాళ్ళకి రన్ త్రూ సో మచ్. సామాన్య విషయం కాదు. అంటే మేము టిక్ చూస్తాం కదా, ఎవ్రీ వీక్ టిక్ ఏంటి జరిగింది, ఏం ప్రమోషన్ జరిగింది. అండ్ మాకు ఎయిర్పోర్ట్ లో నాకు దగ్గర విజువల్స్ పడడానికి కూడా మాకు 3-4 days టైం పట్టింది. ఇప్పుడు వీ గెట్ ఆల్ ద హోర్డింగ్స్ ఫ్రమ్ ది ఎయిర్పోర్ట్ నుంచి దీని దాకా ఫ్రమ్ ప్రమోషన్స్ ఆల్సో. సో మెనీ థింగ్స్, మెయిన్గా సేఫ్ అండ్ సెక్యూర్ రీజన్స్ ఫర్ ది పబ్లిక్ రీజన్స్గా 6th రోజున వాళ్ళకి హెవీ రెయిన్, ఆరెంజ్ అలర్ట్ ఉంది వాళ్ళకి. అందువల్ల ది పిక్ దట్ కాస్ పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ జరగకూడదు, వాళ్ళు వచ్చి వెళ్ళిపోయే విషయాలు జరగకూడదు కాబట్టి. సో వాళ్ళు బుక్ మై షో ఆల్ టుక్ అప్ ఛాన్స్ ఇన్ ద ప్రెషర్ ఆన్ లైక్. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తారు దీన్ని? నేను ఎక్స్పెక్ట్ చేసే 12,500 is full capacity there. 9,000 దాకా దే ఆర్ సోల్డ్ టికెట్స్ ఆర్గానిక్ గా. ఇంకా ఎవరికి విఐపీ పాస్ ఇవన్నీ లేకుండా 9,000 దాకా ఆర్గానిక్ గా సేల్ అయిపోయింది. సో నెక్స్ట్ వీళ్ళకి ఇండియన్ బ్యాలెన్స్ 3-5 అది ఇవాళ నుంచి వీళ్ళు అచీవ్ ద సాటర్డే హ్యాపీలీ. హాయ్ సర్వానంకి. At the ACTC events, we saw many events. It's the biggest grand success. So how special for you with Taman ji collaboration in this? Collaboration, it's OG and Taman is doing for the first time the live in concert. Yeah. He's doing for the first time the live in concert. And OG, everybody knows the brand value of the OG. It will be a blockbuster. And we are also very happy with the reports and the tickets and the public messages, and we are very happy. So we assure you that it will become one of the blockbusters of 2026. తమన్ గారు ఇక్కడే సార్ దేవిశ్రీ ప్రసాద్ గారు హీరో అవుతున్నారు. మీరు ఎప్పుడు అవుతారు సార్? నేను ఆల్రెడీ హీరో అయ్యి వచ్చాను. వాయిస్ లోనే అయిపోయి హీరో అయ్యి వచ్చాను. మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్ గా తమిళ నేను మళ్ళీ యాక్టింగ్ ఇస్ నాట్ మై కప్ ఆఫ్ టీ అండి. మీకు తెలియదు అది ఎంత పని, మీకు తెలియదు. అది అసలు చాలా టార్చర్. మన ప్రశాంతంగా దేవుడు ఎంత బ్లెస్సింగ్ ఇచ్చాడంటే చక్కగా ఏసీ రూమ్ లో కూర్చొని మంచి టీ లేదా అని. మనకి ఎందుకు ఈ ఎండలు వడగడ్డలు మనకు ఎందుకు? బట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవి అన్న ఫర్ టేకింగ్ దట్ ఫిలిం. ఆ స్క్రిప్ట్ మొత్తం నాకు తెలుసు. అంటే అది బ్లాక్ బస్టర్ సినిమా అంతే. అంటే ఆ అన్న ప్రాణం పెడుతున్నాడు డెఫినెట్ గా. మామూలు ప్రాణం పెడట్లే. అది నాకు దిల్రాజు గారు కూడా కొన్ని లక్షలు నేను చెప్పాను సార్, నేను 2-3 పనులు చేయాలని చెప్పండి, నేను చేస్తాను అని చెప్పాను. I want to collaboratively work with so many things. So because
లైఫ్ ఇస్ బికమ్ సో ఇది నేనే నాదే ఇది కాదు కదా. సో అందరం కలిసి మంచి పని చేసుకుందాం. సో అది కూడా నేను జనరల్ గారితో చాలా మాట్లాడాను. బట్ ఎల్లమ్మ బ్లాక్ బస్టర్ స్క్రిప్ట్ ఐ థింక్ దేవి గారికి ఒక పెద్ద అంటే తన యాక్టింగ్ క్యారీకి ఆ ఫస్ట్ సినిమానే తను చాలా పెద్దగా ఇది వర్క్ చేయడం. మిమ్మల్ని కూడా మా భవిష్యత్తులో మిమ్మల్ని కూడా హీరోగా చూడవచ్చా? వద్దు, నేను బాగా సినిమా బాగున్నారు కదా, నాకొద్దు. పేరుంది, పాపులాట్ ఉంది. భవిష్యత్తులో వద్దండి, నేను దీని కమిట్మెంట్ ఏం నేర్చుకోలేదు. అంటే తమన్ గారు సార్, తమన్ గారు ఇక్కడ సార్ ఇప్పుడు స్క్రిప్ట్ మొత్తం మీకు తెలిసినప్పుడు చెప్పారు కదా, అంటే ఆ స్క్రిప్ట్ మీ దగ్గర కూడా వచ్చిందా? లేదు, నేను లైన్ గా వింటాను కదా. రాజు గారు ట్రావెల్ ఉండేది కదా, గేమ్ చేసేటప్పుడే ఆయన చాలా హై. అంటే మేము ఇక్కడ నుంచి డాలర్స్కి వెళ్ళాం ఆడియో ఫంక్షన్ కి. అప్పుడు ఆయన లైన్ అంతా అని మాకు నిద్ర రాదు జనరల్ గా. సో అప్పుడు ఫ్లైట్ లో ఉన్నప్పుడు ఈ పేరు మీద లైన్ ఆఫ్ ద ఫిల్మ్ అమేజింగ్ సినిమా. ఓకే తమన్ గారు, సార్ ఇది సార్ మీరు బాగా సినిమా చేస్తారు సార్, సీక్రెట్ అని చెప్పొచ్చు కదా. నేను చాలా చెప్పాను సినిమా గారు ఇంటర్వ్యూలో కూడా. అదే 1 వీల్ డే స్టార్ట్ చేశాను లాస్ట్ 5 years లో. మళ్ళీ ఏ జిమ్కి ఎక్కడికి వెళ్ళకుండా తగ్గాను, ఆర్గానిక్ గా తగ్గాను. అది బేసిక్ రీజన్ పపాయ నేను చాలా ఫాలో అవుతాను, అది వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ. అండ్ వీక్లీ 3 times క్రికెట్ అండ్ 1 meal a day. ఎస్ ఓజీ తమన్ గారు ఇటు రాంబాబు అన్నయ్య చాలా అంటే ఓజీ సినిమా వస్తే పదకొండు ఓజీ అంటారు, వాళ్ళు వస్తే నందమూరి చెరువు వాసర్ ఈ ఆరా ఏంటి వాళ్ళతో అలా నీళ్ళు ఒకటి ఉన్నా నేను మీకు తెలిసిన చేసినప్పుడు కూడా జొన్నలగడ్డ తమ్మని అన్నారు. అది ఒక ఇదే అయిపోయింది. నేను దాన్ని పెద్దగా సీరియస్ గా తీసుకోవట్లేదు. అది ఒక్కొక్క సినిమాకి పేరు మారుతూ ఉంటాయి అనమాట. అంటే ఇప్పుడు అఖిలేని తమ్మని కూడా అంటారు నేను నచ్చిన తర్వాత. సో మనమే చేస్తాం, ఓకే ఆ సినిమాకి ఆ ఫ్లేవర్ వచ్చినప్పుడు అది చేసుకుంటే వెళ్ళిపోతున్నాం అనమాట. సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళ ఫ్యాన్స్ అంత మనల్ని నమ్ముతున్నారు కాబట్టి. సో ఆ పేరు వాళ్ళ ఇంటి పేరు మనకి ఇచ్చేటప్పటికి అది ఇంకా బాధ్యత, రెస్పాన్సిబిలిటీ పెరుగుతుంది. అండ్ వీఆర్ ట్రైంగ్ టు మాక్సిమం అచీవ్ దెమ్ ఇన్ బెటర్ వే. అండ్ దట్స్ ద ఓన్లీ సక్సెస్ అంతే. అండ్ 9 towns చూసాం యాక్చువల్ హైదరాబాద్, చెన్నై, బెంగళూరు యూజ్ అవుతుంది. మీరు సెకండ్ టౌన్ విజయనగరం కూడా పెడుతున్నారని. వైజాగ్ 25th September చేస్తున్నాం అనమాట. అండ్ 2 towns కూడా బాగా డెవలప్ చేయాలని కాన్సెప్ట్స్ మీద. అవునా, ఓకే ఆలోచిస్తాం, చెప్తాం. మీరు ఉన్నారు గైడ్ చేయండి. షూర్, అది బెస్ట్. థ్యాంక్ యూ. అంటే తమిళ గారు కూడా రకరకాల ఇంటి పేర్లన్నీ పేరు ముందు తగిలిస్తున్నారు కదా, మీ ఒరిజినల్ ఇంటి పేరుని తెర మీదకి తీసుకురావచ్చు కదా. అది నాది ఒరిజినల్ ఇంటి పేరు ఘంటసాల అండి యాక్చువల్గా. సరే ఆ పేరు నాకు అది హెవీగా అనిపించింది. అందుకే కొంచెం నాకు చాలా బరువు అనిపించింది. దాన్ని ఆ బాధ్యతను ఎలా పెట్టాలని. సో అందుకే అది మొత్తం తీసేసి నేను తమిళని ఒక సోల్ఫుల్ పేరు పెట్టుకున్నాను. సో బికాస్ ఇండిపెండెంట్ గా నాకు అలోన్ గా గెలవాలి, నాకు ఫ్యామిలీ నేమ్స్ ఇవన్నీ ఉండి ఐ డోంట్ వాంట్ టు హ్యావ్ ఒక అది బరువు, ఆ బరువులో బరువు కూడా ఉంటుంది. అవన్నీ ఎందుకు కాపాడడం చాలా కష్టం అని వదిలేసాను. సార్ తమిళ గారు, మీరు క్రికెట్ బాగా ఆడతారు కదా, మొన్న 15 years old అబ్బాయి వైభవ్ సూర్యవంశీ అబ్బాయి, నువ్వేం చెప్తారు అబ్బాయి పైన? ఇండియా సూపర్ స్టార్, నెక్స్ట్ ఇండియా సూపర్ స్టార్. ఒక ధోని, ఒక టెండూల్కర్, ఒక విరాట్ కోహ్లీ, ఒక రోహిత్ శర్మ లాగా ఇంకో సూపర్ స్టార్ సచిన్ టెండూల్కర్ లాగా ఈ అన్న సూపర్ స్టార్ అంతే. తన ఐ కాంటాక్ట్, బ్యాట్, దాని బ్యాట్ స్పీడ్ అన్ని మ్యాచ్ మధ్యగా ఉంది. అది T20లో కొట్టడం చాలా కష్టం, అది ఓపెనింగ్ లో ఇంకా కొట్టడం కష్టం. ఐ థింక్ దట్ బాయ్ ఇస్ వండర్ బాయ్, ఈజ్ అ బెస్ట్ బాయ్ సూర్యవంశీ. కలవడానికి ఆపర్చునిటీ వచ్చింది లాస్ట్ టైం, బట్ మరి ఇంత త్వరగా అంత హెవీ అవుతారని నాకు అర్థం కాలేదు కానీ. బట్ దట్ బాయ్ ఇస్ ఫెంటాస్టిక్